సాధక ప్రియులకు శుభాశిష్యులు, శుభోదయం, శుభ ఆదివారం. ఈరోజు చాలా ఉన్నాయి రేణుకా ఎల్లమ్మ మంత్రాలు. అవి కూడా ఇంతకుముందు పూర్వం వీడియోలలో పెట్టడం జరిగింది. కానీ ఈ మంత్రము సర్వ ఆపదను తొలగించే మంత్రము. దానితో పాటు ఎవరైతే అమ్మవారి అనుగ్రహం కావాలని, అమ్మవారి యొక్క దర్శనం, వాహనం శరీరం మీదకి రావాలని చెప్పని కోరుకొని ఉంటుంటారో, ఇంతకుముందుకు అమ్మవారు వచ్చి రాకుండా కట్టుబడిపోతుంది. మనం నడిచే నడకను బట్టి, చూసే చూపును బట్టి, చేసే పనులను బట్టి అమ్మవారు రాకుండా పక్కకు తొలగిపోతుంది. ఇంట్లో దేవత ఉన్నది కానీ మాకు ఎలాంటి మంచి జరగట్లేదు, చాలా చెడు శకునాలు జరుగుతున్నాయి, సర్వ ఆపదలు వచ్చి పడుతున్నాయి అని చాలామంది ఫోన్ చేస్తుంటారు మాకు. అటువంటప్పుడు మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కూడా గ్రామ దేవత, శక్తి దేవత అనేది పక్కకి వెళ్ళిపోతుంది, అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి. అటువంటప్పుడు కూడా ఈ మంత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంతమంది మాయ మంత్రగాళ్ళు, గైవిద్య నేర్చిన వాళ్ళు, చేతబడులు నేర్చిన వాళ్ళు కూడా శివసత్తులకు కానీ, అమ్మవారి సిగం ఊగి కొలుపు చెప్పే వాళ్ళకు కానీ కట్లు వేయడం జరుగుతుంది. దాన్ని అడుగు కట్లు, వాయు కట్లు అంటారు. మనకు తెలియకుండా మనకే కట్లు పడతాయి. అటువంటప్పుడు కూడా ఈ రేణుకాదేవి దర్శన మంత్రం, శైలవాహన మంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలి అన్నది మా దగ్గరికి వచ్చినాక మేము చెప్పడం జరుగుతుంది. సాధక ప్రియులు, సాధకోత్తములు, తాంత్రిక విద్యా విధానం తెలిసిన వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న ఆసక్తి ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చే ముందు ఒకరోజు ముందుగానే ఫోన్ చేసి రావాలి. వచ్చేవాళ్ళు ఎర్ర లుంగి, ఎర్ర టవలు, రుద్రాక్షమాల తీసుకొని రావాలి. ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేసి, యంత్రాన్ని తయారు చేసి మీకు కట్టినందుకు, సిద్ధింపజేసుకునే ప్రయోగ విధానాన్ని మేము చేసినందుకు గాను ఈ మంత్రాన్ని మేము 15,016 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. కనుక సాధక ప్రియులు మా కష్టార్జితాన్ని కూడా గుర్తుపట్టి అర్థం చేసుకుంటారని మనవి చేస్తూ ఒకసారి ఈ మంత్రాన్ని చెబుతా, వినండి. ఓం జగత్ పరమేశ్వరి ఉద్దండ భయంకరి దంటి దండనం డమరక శూలి కటీర్ కట్టిత మాత పిండికూర కుడుములు పిడిగలో కళ్ళు ముంతలో సారాయి భుజించేడి మాత ఎడమ చేత జాయికోల కుడి చేత పచ్చల పల్లకి లలాటార చంద్రిక బొట్టు పచ్చరాల కాయలో పసుపులాడేటి తల్లి ఓంకార హస్తతే ఓం కాళీశక్తి శక్తి పరముఖం పరశూన్యం చేసిన వారికి రక్తకండలు భుజించేడి మాత రా శీఘ్రం రాకుంటే నీ తల్లి అడుగుల ఆన, నీ మొగడు జమదగ్ని ఆన, నీ కొడుకు పరశురాముని ఆన, రేణుకా పరమేశ్వరి ఆవేశ ఆవేశ ఆకర్షణ ఆకర్షణ హోం ఫట్ స్వహ. దీనితో పాటు ఇంకొక మూలమంత్రం కూడా ఉంటుంది. అది మా దగ్గరకు వచ్చినాక రాసి దానికి ప్రాణం పోసి ఇవ్వడం జరుగుతుంది. ఆ మూలమంత్రాన్ని జపించిన తర్వాతనే ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ మంత్రాన్ని ఒక 3 నిమ్మకాయలకు మంత్రించి 3 సార్లు కోసి అవతల ఎవరికైతే కట్లు పడి అమ్మ రావాలనుకుంటారో వారి మీదకి తీసేయాలి. మళ్ళీ ఒక 3 సార్లు పసుపు బండని మంత్రించి బొట్టు పెడితే అమ్మవారు శీఘ్రంగా వచ్చి తనంతట తనే పలకడం జరుగుతుంది. ఓం నమః శివాయ. మాకు ఫోన్ చేసి సంప్రదించి రావాలి.